అందరికీ నమస్కారం. జనవరి 14, 2026 సంవత్సరం భోగి రోజు కూడా మనం నూకలు చల్లడం జరుగుతూ ఉంది. రెండో రోజు నూకలు చల్లడం జరుగుతూ ఉంది. ఈ రోజున భోగి పండగ అయినప్పటికి కూడా ఆల్రెడీ మనకి నవంబర్ 22వ తారీఖునే 2 నెలల క్రితమే మనకి భోగి, సంక్రాంతి, కనుమ, దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్, నూతన సంవత్సరం, దసరా అన్నీ నవంబర్ 22వ తారీఖే రావడం జరిగింది. అయినా కూడా ఈరోజు పండగ పూట కూడా మనం నూకలు చల్లడం జరుగుతుంది. ఎకరాకి 100 కేజీలు అనుకున్నాము. నిన్న ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా హరీష్, కోట్లూరు సేనన్న చల్లడం జరిగింది. నిన్న చూడడం జరిగింది. ఈ రోజున MTU 1426 నూతన గోదావరి వరి వంగడం నూకలు చల్లడం జరుగుతూ ఉంది. పండగ కదా, ఏం పని చేస్తాంలే, ఇంటికాడ ఉండొచ్చు అని కూడా అనుకోకుండా పిలిచిన వెంటనే వచ్చినటువంటి హరీష్కి, అదేవిధంగా పోట్లూరు సేనన్నకి, అమ్మమ్మ కుడి భుజం ఆయన, ఈ విధంగా వీళ్ళకి ప్రత్యేక కొత్తగా తెలియజేస్తా ఉన్నాము. పండగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం. ఈ MTU 1426 ఉంది కదా, ఈ నూతన గోదావరి వరి వంగడం గోదావరి పుష్కరాలకి 2027 గోదావరి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. గోదావరి పుష్కరాలకి రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రోటీన్ 80% ఉంటుంది. ఏ వరి వంగడానికి కూడా లేదు. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా దాని తర్వాత మనం ఈ MTU 1426కే ప్రోటీన్ పర్సెంట్ ఎక్కువ ఉంది, దానికి 8% దాకా ఉంది. అందువల్ల ఆ వరి వంగడం వేయడం జరుగుతూ ఉంది. ఆ సీడు పంపించినటువంటి వంగల వెంకటరెడ్డి అన్న గారికి కొత్తగా తెలియజేస్తున్నాం. ఈ శుభ సందర్భంగా ఈరోజు భోగి, రేపు మకర సంక్రాంతి, ఎల్లుండి కనుమ, ఇవన్నీ కూడా మన రైతుల పండగలు. అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రకృతి రత్న, యువ రైతు, రైస్ మిల్లర్, పుస్తక రచయిత హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ తరఫు నుండి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు భోగి కాబట్టి భోగి పండగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈ విధంగా సంక్రాంతి అయిపోయిన తర్వాత మంచి ఎండలు వచ్చి అందరికీ రైతుల పరంగా కూడా వ్యవసాయాలు మంచి అభివృద్ధిగా ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ.